లోపల లోడే ఉంది. ఇవి జీకే గారి బళ్ళు. వాడి బాబుదైనా నాకు అనవసరం. చెక్ చేయాలి. చేసుకోండి. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, కమ్ ఆన్, అరెస్ట్ హిమ్. ఎవరి జోలికైనా వెళ్ళండి, పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ వాడు వాళ్ళనే ఇచ్చాడు. ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తామన్న జీకే గారిది అని తెలిసి పూడుస్తుందప్ప. పురిదా ఎట్టా బయటపడుతుంది? అది అల్లాటప్పా తుపాకి కాదు, AK-47. అందుకే ఆ కేసుని తీవ్రవాదుల మీదకి దోషింది బాబు. ఆకలేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చినారు బాబు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడే ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజ్ సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సిరీస్ ఎరగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినవండి. ఏంటి కంపెనీనా? అబ్బాయి ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలా చేసేసినవండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నీ సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆడియాలు దొరకాలా, ఆడి గురించి చేసేయాలా. సార్ ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపడలేదా? సెర్చింగ్ చేస్తుందా సార్? శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. అయ్యేం దొరకలేదు సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే కేలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల. Yeah.
crew, tickle the ass. I'm the ACP to the why? I got so much soul, I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. జీకే కోసం వల కావాలన్నావుగా, గాలం ఎక్కువైంది చూసావా? నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి గనక. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉంటారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమంటారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతురా నేను సుమ్మా ఉండను, అందరినీ సంపి పుడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో అరవైనా పెద్దగా అరవ, మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా ఏంటి శంకర్రామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? పొన్నిళ్ళ సారు, మీకు తెలుసు కదా, సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాడు నన్ను అక్కడ చంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను, పోయిట్ వరే. సారు, ఉప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాడు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటే ఏర్పాటు చేయండి. ఎస్, ఆ ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా. ఇదిగో మా శుభ్రంగా ఎంత నువ్వు అన్నా వడకు పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడింది బొక్క? అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటా. వాడెంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, ప్రయోజకుడి ఏడని నేను ఆనందపడుతున్నాను. అమ్మ నాన్న వచ్చారన్నా? నాన్న, నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరే, అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను. ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా, నీతో పాటు ఈ ర్యాకెట్లో ఎంతమంది ఉన్నారు? మిస్టర్ రంజిత్ కుమార్, కంట్రోల్ యువర్సెల్ఫ్. అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి.
రానే నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్గా వేశాను, నువ్వు తిందు గానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్ వెతకండి. సెట్టింగ్ చేయండి రా, వెళ్ళకండి. ఉల్లిపాయలు ఏంటుంటుందిరా పొట్టు, పచ్చిమిరపకాయలు ఎత్తుకండి రా. అది అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇచ్చేసరికే దొరికేసినది. తమరు నిజాయితీగా ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడినేదు తండ్రినేదు ఏసీడివే ఇట్లా ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది? రెడెంటెడ్ గా దొరికేసినాడు కదా, బొక్కలో దోషీయడమే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవరా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్. ఏమండి?